ఇక ఇవాళ హైదరాబాద్లో జరిగిన పరేడ్ గ్రౌండ్ సభలో ఎమోషనల్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఆ నినాదంతోనే బెంగాల్లో గెలిచామని గుర్తు చేశారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలను సభావేదిక నుంచే ఖండించారు సంజయ్. పార్టీ తల వంచుకునే పనులు తానెప్పుడు చేయబోనన్నారు. అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాం తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా. ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. మేము ఒక వర్గాన్ని కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాను కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే. కానీ నా రాముని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే వేదికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. గత ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు సాధించామని చెప్పారు. ఒక కుటుంబం చేతిలో 10 ఏళ్లు తెలంగాణ నలిగిపోయింది, 2.5 ఏళ్లుగా సోనియా కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది అని అన్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యంగా పనిచేయాలి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్లా అబద్ధాల గ్యారంటీలు ఇవ్వబోం, తెలంగాణకు మోదీ గ్యారంటీ ఇస్తామన్నారు కిషన్ రెడ్డి. మేం మాట తప్పం, అందుకే 3 సార్లు అధికారంలోకి వచ్చాం, అందుకే 21 రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు కిషన్ రెడ్డి. ఒక కుటుంబం చేతిలో 10 సంవత్సరాలు నలిగిపోయింది నా తెలంగాణ. గత 2.5 సంవత్సరాలుగా సోనియా గాంధీ కుటుంబం చేతిలో తెలంగాణ అవినీతి పరుల పడ్డది. నా తెలంగాణను మనం రక్షించుకోవాలి. నా తెలంగాణ తల్లి ఈరోజు విలువలాడుతూ ఉంది. అందుకే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ముందుకెళ్ళాలి, పిడికిలి బిగించి ముందుకెళ్ళాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది అన్ని మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ అప్పుల పాలైపోతుంది, తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది, తెలంగాణ అవినీతికి అక్రమార్కులకు అడ్డగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ.